నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, అసలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించేందుకు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి కాల్స్ చేయొచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి వారం లాగే ఈ వారం ఒక మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఎప్పటిలాగే చెప్పుకొని వెళ్దాం. ఒక యువకుడు ఇంటర్వ్యూకి బయలుదేరాడు. ఎలా అయినా ఉద్యోగం సాధించాలనుకున్నాడు, పట్టుబట్టాడు, ప్రిపేర్ అయ్యాడు, చాలా కష్టపడ్డాడు. మళ్ళీ తర్వాత ఇది లేకపోతే అవకాశం లేదు, వయసు అయిపోతుంది, ఎన్నో ఇంటర్వ్యూస్ చూశాడు. సరే వెళ్ళాడు. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అవ్వలేదు, నిరుత్సాహంగా వచ్చేసాడు. వచ్చేసి ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఎక్కడైనా తలనొప్పి వస్తుంది, ఎక్కడైనా మంచి ఛాయ్ తాగుదాం అనుకుంటాడు. టీ తాగుదాం, ముందు తలనొప్పి నుంచి బయటకు వద్దాం. చూస్తాడు, ఎక్కడా టీ దొరకదు. ఏం చేయాలి, అలసిపోయి తిరుగుతాడు. ఓ పక్క చికాకు, టీ తాగితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనుకుంటాడు, ఏం దొరకదు. సరే అప్పుడు అనుకుంటాడు, అరే ఇప్పుడు నాకు టీ కావాలని ఇంత తిరిగాను, దొరకలేదు, ఇంటర్వ్యూకి ఎలాగన్నా సాధించాలని వచ్చాను, ఇప్పుడు అదే ఎందుకు చేయాలి, ఇక్కడ ఎవరికి టీ లేదు కదా, ఇక్కడ టీ షాప్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ఇది వాస్తవంగా జరిగిన కథ. సో ఇక్కడ టీ షాప్ పెడదాం అనుకున్నాడు. టీ షాప్ పెడదాం అనుకొని సరే టీ షాప్ చిన్నగా ప్లాన్ చేశాడు. ఒక 2-3 నెలలు అయింది, బిజినెస్ బాగా జరుగుతోంది. ఓ 3 నెలలు అయిన తర్వాత వేడివేడి మిర్చి బజ్జీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. మిర్చి బజ్జీ ఏర్పాటు చేశాడు. బాగా అట్రాక్టివ్గా ఉంది, జనం బాగా వస్తున్నారు. అది చూస్తుండగానే మంచి కౌంటర్ అయింది. ఒక 6 నెలలు అయింది. ఒక్కొక్క కౌంటర్ పెంచుకెళ్ళాడు. ఓ సంవత్సరం అయ్యేటప్పటికి సిటీలో, హైదరాబాద్ సిటీలో ఒక 20 స్టాల్స్ అతని పేరు మీద ఈ మల్టీ షాపులు ప్రారంభమయ్యాయి. ఒక్కో షాప్కి మినిమం 5,000 రూపాయలు పర్ డే ప్రాఫిట్. ఒక్కొక్క షాప్కి మినిమం 5,000 రూపాయలు రోజుకి ప్రాఫిట్. ఇప్పుడు 20 షాపుల మీద అతనికి ఎంత వస్తుంది మినిమం? అది కూడా కొన్ని షాపులు 15,000 రూపాయలు పర్ డే ప్రాఫిట్. ఇప్పుడు అందుకనే గవర్నమెంట్ జిఎస్టీ చిన్న వ్యాపారస్తుల మీద కూడా ప్రయోగించాలని చూస్తుంది. ఎందుకంటే అందరూ 10,000 రూపాయలు దాటిపోతున్నారంట. సో అందుకని జిఎస్టీ ఇప్పుడు వాళ్ళు కంగారు పడుతున్నారు. కట్ చేసి కదా మనకి ఏం చెప్తుంది అంటే, కేవలం నువ్వు ఇలాగే ఉండాలని ప్రయత్నం చేయకు. ఏ అవకాశం వస్తే ఇప్పుడు ఇందులో ఇతనికి ఇప్పుడు నెలకి సంపాదన ఎంత వస్తుంది ఒక్కసారి మనం ఆలోచిస్తే కనీసం 15 లక్షల రూపాయలు మినిమం అతను ప్రాఫిటే. మినిమం 15 లక్షల రూపాయలు ఒక్క సంవత్సరం అతని కృషి. ప్రారంభంలో కూడా ఏం మైనస్లో లేడు, ఎంతో కొంత చేసుకుంటూ వచ్చాడు, అలా పెంచుకుంటూ వెళ్ళాడు. సో నేను ఇలాగే ఉంటాను, నాకు ఇదే కావాలి అని చూడకుండా ఈ వేగవంతమైన దాంట్లో ఏ అవకాశం వస్తే అవకాశం అందిపుచ్చుకున్న వాళ్ళే ముందు వరుసలో ఉంటారు. ఇది ఏదో కథగా కాదు, వాస్తవంగా జరిగింది. మనకి ఇలా జరిగినవే, దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అంటే దీనికోసం ప్రయత్నం చేస్తే అది అవ్వకపోతే ఇంకోటి అవ్వడం అనమాట. సో ఇలాగే మనకి రెడ్ బస్ ఇలాగే పుట్టింది, స్విగ్గీ ఇలాగే పుట్టింది, ఓల్వా ఇలాగే పుట్టింది, ఇవన్నీ కూడా ఇలాగే, ఊబర్ ఇలాగే పుట్టింది. సో ఆలోచనలోంచి, కష్టంలోంచి పుట్టినవే ఇవన్నీ కూడా. సో ఒక్కసారి ఆలోచించండి, ఇలాగే ఉండాలని ఏం లేదు. మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి, ఏది మీకు అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకోండి. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? ఓం నమస్తే, బాగున్నాను గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గురువు గారు, నా పేరు ఓబాయ్ గురువు గారు. మా భార్య గురించి అడుగుదామని గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 11/10/1995 గురువు గారు. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? ఆదివారం అని సార్. ఇది బుధవారం అండి, 11 అక్టోబర్ 1995. అవును సార్, 11/10/95. అవును. ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు గురువు గారు. ఇద్దరు. ఇది విధియా కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 2వ రోజు. అవును. ఇది వృషభ రాశి. మీరేం చేస్తున్నారండి? నేను ఫోటోగ్రాఫర్ గురువు గారు. ఫోటోగ్రాఫర్. మీ వైఫ్ అయినా చేస్తున్నారండి? టైలరింగ్ చేస్తారు గురువు గారు. వెరీ గుడ్. ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఒక 9 ముఖాల అమ్మవారి స్వరూపము, అది కుదరకపోతే సింపుల్గా 7 ముఖాలు, ఇది లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. ఒక మామూలు రుద్రాక్షే,
శరీరానికి తాకే విధంగా వేయడానికి ప్రయత్నం చేయండి. మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సహకారం ఉంటే ఎలా ఉంటుందో చూడండి. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. అమ్మా ఓం నమ శివ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా అండి. అమ్మా చెప్పండి. మా బాబు గురించి తెలుసుకుందామని చేశానండి. అమ్మా మా బాబు గురించి అడుగుదామని చేశానండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 2/12/2003. డిసెంబర్ 2. అవునండి. ఇయర్ అమ్మా? 2000 మధ్యాహ్నం 3:47. సంవత్సరం 2003 అండి. అమ్మాయిదమ్మా? అబ్బాయి అండి. అబ్బాయిది. అవునండి. మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? మంగళవారం పుట్టి. అది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి ఏది వేసినా బాగుంటుందమ్మా. శుభం. ఓకే గురుగారు, చాలా మంది ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తూ ఏది చేయకుండా టైం పాస్ చేస్తూ ఉంటారు. అసలు ఇది కరెక్టా? అంటే ఉద్యోగం వ్యాపారం నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనం చెప్పాం ఒక కథలో, ఉద్యోగం కంటే వ్యాపారం చాలా బాగుంటుంది. అది కథగా కాదు, వాస్తవంగా కూడా అంతే. ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం మంచిది కాదని నేను అన్నాను, ఉద్యోగం ట్రై చేయండి. రాకపోతే దానికోసమే ఆగిపోకండి. సపోజ్ ఇప్పుడు బీటెక్, ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది, 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు ఇండియా మొత్తం మీద. 15 లక్షల మంది బయటకు వస్తారు. 1 లక్ష ఉద్యోగాలే ఉన్నాయి. ఈ 14 లక్షల మంది ఏం చేస్తారు? సో ఉద్యోగం కోసమే చూడకుండా మీకు ఏ అవకాశం ఉంటే అది చూడండి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తే సక్సెస్ఫుల్ ఎంప్లాయ్ అయితే మీ ఫ్యామిలీ బాగుంటుంది. అదే మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయితే 100 ఫ్యామిలీని హ్యాపీగా ఉంచవచ్చు. మీరు బిజినెస్ చేస్తూ ఉంటే, రోజు బిజినెస్లో డబ్బు వస్తూ ఉంటే, ఆ డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వదు. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. సో డబ్బు గల వాళ్ళ లిస్టు మనం చూస్తే ప్రపంచంలో ధనవంతులు ఎవరు అంటే ఎక్కడ ఉద్యోగస్తులు ఉండరు. ఈ సుందర పిచ్చియా, సత్యనారాయణలో లాంటి వాళ్ళు ఎక్కడ కనిపించరు. టాప్ 10లో, టాప్ 100లో, టాప్ 1000లో, టాప్ 1 లాఖ్లో కూడా వాళ్ళు ఉండరు. సో ఎవరుంటారు అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, లేకపోతే ఇన్వెస్టర్స్ ఉంటారు, లేకపోతే ఇండస్ట్రీ పీపుల్ ఉంటారు, లేకపోతే అథ్లెటిక్స్ ఉంటారు. సో స్పోర్ట్స్ మ్యాన్స్. సో అంటే వాళ్ళకు పర్సంటేజ్ 3%, ఇండస్ట్రీ అది 15%. సో టాప్ పర్సంటేజ్ 75% ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. సో కాబట్టి వ్యాపారం చేయడానికి ట్రై చేయండి. కాకపోతే అప్పుడు ఉద్యోగం సంగతి చూద్దాం. ముందు వ్యాపారం అన్ని రకాలుగా బాగుంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. 28/11/2004 అండి. 28/11/2004 అండి. 2004. ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు కదండి? సండే. ఏం చేస్తున్నారు? ఆర్టికల్షిప్ చేస్తున్నారు సార్. ఆర్టికల్షిప్ చేస్తున్నారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది పౌర్ణమి రోజు కూడా పుట్టింది. వన్స్ కంప్లీట్ అయిపోతే ఆ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. ఇది వృషభ రాశి. ఒక్క రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, 9 ముఖాల అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. తర్వాత అంటే ఈ ఆలోచన మారాలి. మనకు అంతకుముందు భారతదేశం సంపన్న దేశం. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం ఆధారంగా ఉండేది. తర్వాత బ్రిటిషర్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మారిపోయింది. గుమస్తాలుగాను వాళ్ళకి పనిచేసే వాళ్ళని తయారు చేయడానికి కావాల్సిన విద్యా వ్యవస్థను వాళ్ళు రూపొందించారు. అందుకనే మన పేరెంట్స్ కూడా ఏం ఆలోచిస్తారంటే, ఇక్కడ అబ్బాయిని కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు కూడా ఏ యూనివర్సిటీలో, ఏ కాలేజీలో జాయిన్ చేస్తే వాళ్ళు క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవుతారు, లేకపోతే చదువు పూర్తవ్వగానే ఉద్యోగం ఎక్కడ వస్తుంది,
ఈ టైప్ ఆఫ్ ఆలోచనే ఉంటుంది. అదే వెస్టర్న్ కంట్రీస్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఏముంటుందంటే పిల్లల్ని ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో జాయిన్ చేస్తే స్టార్టప్ కంపెనీస్ వీళ్ళు ప్రారంభిస్తారు. ఎక్కువ స్టార్టప్ కంపెనీస్ ఏ కాలేజీలో చదివిన పిల్లలు చేశారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా కంపెనీస్ అన్నీ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీస్కి హెడ్స్గా భారతీయులు ఉంటారు. ఇప్పుడు 39 కంపెనీలకి, ప్రపంచంలో అభివృద్ధి చెందిన 39 కంపెనీలకి సీఈఓలుగాను సీఎండీలుగాను మన వాళ్ళు భారతీయులు ఉన్నారు అని గొప్పగా మనం చెప్పుకుంటాం. అయితే మన వాళ్ళు ఎంప్లాయీస్ మాత్రమే, కంపెనీస్ మాత్రం మనవి కాదు. సో పాత భారతదేశం అలా కాదు. ఇక్కడ వాణిజ్యం పుట్టింది. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు ప్రపంచ దేశాలకి వాడ మీద, పడవల మీద తీసుకువెళ్ళి వ్యాపారం చేశారు. అలాగే ఇక్కడ పట్టు వస్త్రాలు ఇక్కడే, పట్టు పీతాంబరాలు ఇక్కడే తయారయ్యాయి. ఇక్కడి నుంచే ఇతర దేశాలన్నింటికి తీసుకెళ్లి వ్యాపారం చేసేవారు. ఇక్కడి నుంచే వజ్రాలు, ప్రతిదీ ఇక్కడ వ్యాపారంగానే చూసాం. అందుకనే ఈ దేశం రత్నగర్భ. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ సంపదలు కాపాడుకోవడం కోసం, గుమస్తాలను తయారు చేయడం కోసం విద్యా వ్యవస్థను మార్చారు. సో ఉద్యోగం చేద్దాం, ఉద్యోగం చెడ్డదని చెప్పడం కాదు, కానీ ఉద్యోగం మీదే బేస్ అవ్వకండి, వ్యాపారం వైపు కూడా దృష్టి పెట్టండి. ఇప్పుడు అవకాశాలు చుట్టూ చాలా ఉంటాయి. ఏ చిన్న వ్యాపారం చేసినా అది మీ భవిష్యత్తును మారుస్తుంది. ఓకే గురుగారు, మీ పర్యటనల గురించి చెప్తారా ఒకసారి? సో నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను అన్ని చోట్లకి వెళ్ళడానికి కుదరకపోయినా గురువారం ఈ సౌత్ ఇండియాలో ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం మొదలుపెట్టాం. ఈసారి ఈ గురువారం నాడు కమింగ్ థర్స్డే నేను విశాఖపట్నంలో ఉంటాను. మధ్యాహ్నం వరకే ఉంటాను, 1-1:30 వరకు. 2 గంటలు మించి ఉండడం కష్టం. అర్థం చేసుకొని మీరు 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత మళ్ళీ అంతటి పెద్ద నగరం, దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో అర్థం చేసుకొని సహకరించండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం నాడు తప్ప. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే ఉదాహరణకు మీరు బెంగళూరులో ఉన్నారంటే ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది. ఇన్ఫాంట్రీ రోడ్లో మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ రూమ్లో ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కావచ్చు. మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం నాకు ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అలాగేనండి. అమ్మ ఓం నమ శివాయ. తమ్ముడి గురించి అడగలండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. 19వ తేదీ 19వ తేదీ 2వ నెల 2వ నెల 1995. 1995. తమ్ముడమ్మా? అవును గురుగారు. ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు గురుగారు. ఏం చేస్తున్నాడమ్మా తమ్ముడు? ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడండి. పెళ్లి గురించి అడగాలి. ఏం చదువుకున్నాడు? ఎంటెక్ అయిపోయింది ఇది గురుగారు. విద్య, మాస్టర్స్ కూడా అయిపోయింది. వెరీ నైస్. ఇది సింహరాశి. అమ్మ ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, తమ్ముడికి అవకాశం ఉంటే వేసి చూడండి. త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. సో ఇది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశముఖి 12 ముఖ, ఈ రెండింటిలో ఏదో ఒకటి వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, మీరు ఇందాక చెప్తున్నారు ఉద్యోగమా వ్యాపారమా అంటే వ్యాపారమే బెస్ట్ అని. వ్యాపారం పెట్టాలంటే పెట్టుబడి ఉండాలి. అందరి ఆర్థిక స్తోమత అలా ఉండదు. ఇది అందరికీ సాధ్యం అవుతుందా? కుదరదు కదా. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఏం కావాలి భక్త అని అడిగితే ఆ ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు ఉంటాడు, మా మేనమావ చెవిలో వెంట్రుకలు మలిపించు, ఆ తర్వాత నేను చూసుకుంటాను. దీని అర్థం ఏమిటి అంటే మేనమావ చెవిలో వెంట్రుకలు ఉంటే
మేనల్లుడికి లాభం అంట. సో నాకేం అక్కర్లేదు, మేనమామకి వెంట్రుకలు మొలిపిస్తే నేను గొప్పవాడిని అయిపోతాను. సో ఈ కథలన్నీ పక్కన పెడితే చాలామంది అంటే ఎవరైనా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు కారణాలు చెప్పరు, అవకాశాలు చూస్తారు. అంతేగాని రీజన్స్ ఇఫ్ బట్టు అనే వాళ్ళ దాంట్లో ఉండవు. ఏం అవకాశం ఉందో అదే చూస్తారు, అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికే ట్రై చేస్తారు. భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఈ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకుంటే, ఇప్పుడు కలువ పూలు ఎక్కడ పుడతాయి? బురదలో పుడతాయి. ఎక్కడ చేరుతాయి? భగవంతుడి సన్నిధికి చేరుతాయి. సో ఎక్కడ పుట్టామన్నది కాదు, నువ్వేం చేసామన్నది. పెట్టుబడి అన్నిటికీ అవసరం లేదు. ఇందాక మనం ఓ చిన్న ఛాయ్ దుకాణంతో ప్రారంభించిన అతను కోట్లు సంపాదించడం, ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. మనం చాలామందిని చూస్తుంటాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ ధీరుభాయ్ అంబానీ కూడా పకోడీలు వేసుకొని పెట్రోల్ బంక్లో పనిచేసుకొని ఆ స్థాయికి వచ్చిన వాడే. గోల్డెన్ స్పూన్తో ఏమీ రాలేదు. పెద్ద పెద్ద కంపెనీలు మీరు చూస్తే వీళ్ళు 100 కోట్లు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారని ఎవరన్నా అనుకుంటే పొరపాటే. శాంసంగ్ కంపెనీ, సౌత్ కొరియా, ఈ శాంసంగ్ కంపెనీ అసలు ప్రారంభం ఏం వ్యాపారం చేసేది? డ్రై ఫిష్, సాల్ట్ ఫిష్ అంటే ఉప్పు చేపలు అమ్ముకునే చిన్న కంపెనీ. అది చాలా చిన్న వ్యాపారం, ఉప్పు చేపలు అమ్మేది. ఇప్పుడు ఏం చేస్తుంది శాంసంగ్? ప్రపంచంలో దిగ్గజం. 30% జీడిపి, దేశం జీడిపి 30% శాంసంగ్దే షేర్. అలాగే నోకియా, ఈ నోకియా కంపెనీ ఏమిటి? బాత్రూమ్ టిష్యూ పేపర్స్ చేసేది. బాత్రూమ్ టిష్యూ పేపర్స్ ఇవాళ ఏ స్థాయికి వెళ్ళింది? ఎక్కడుంది నోకియా? ఆ కంపెనీ ఎన్నో చేస్తుంది. అలాగే ఇప్పుడు హుందాయ్ కంపెనీ ఇప్పుడు కార్లు చేస్తుంది. అంతకుముందు కార్లు కాదు, చిన్న చిన్న ఇల్లు కట్టేది, కన్స్ట్రక్షన్ కంపెనీ. బాటా ఏమీ చెప్పులు అమ్మేది కాదు, అది చిన్న చిన్న ఇళ్ళు కట్టి అమ్మేది. అది పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ అయిపోయింది. సో ప్రారంభంలో నువ్వు నీ ఆలోచన గొప్పగా ఉండాలి తప్ప పెట్టుబడులు గొప్పగా కాదు. ఏం చేస్తే నువ్వు గొప్పగా చేయగలవు అన్న ఆలోచన, నీ మైండ్లో థింకింగ్ గొప్పగా ఉండాలి. అన్నిటికీ పెట్టుబడులు అవసరం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏది పెద్ద పెద్ద పెట్టుబడులతో పెట్టలేదు. కారణాలు అన్వేషించే వాళ్ళకి పెట్టుబడులు కావాలి, కానీ అవకాశాల కోసం చూసే వాళ్ళకి ఇవేం అక్కర్లేదు. ఎంత చిన్నదాంతో అన్న ప్రారంభించి అద్భుతాలు చేయవచ్చు. పెద్దదాంతోనే చేసి ఇంకా పెద్దది చేద్దామనుకుంటే అది పొరపాటు కావచ్చు. కాబట్టి ఇవన్నీ కారణాలే, నాకు ఇది లేదు అది లేదని చెప్పుకోవడం. ఓకే గురువు గారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో 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 గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యగారు, ఓం నమః శివాయ్. హలో చెప్పండి సార్. మాది 19/9/87 అండి డేట్ ఆఫ్ బర్త్. 87. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. ఏం చేస్తున్నారు? నేను మామూలు బిజినెస్ చేస్తున్నా అండి, సక్సెస్ అవ్వట్లా. ఏం బిజినెస్ చేస్తున్నారండి? మనకి ట్రైలర్ ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి, ఇది సింహరాశి. ఏం బిజినెస్ అండి? ఇది జేసీపీలు, టిప్పర్లు అండి. టిప్పర్లు, జేసీపీలు. ఎన్ని ఉన్నాయి? అదొకటి ఉందండి. చూడండి, దానికి వర్క్ ఎప్పుడు ఖాళీ లేకుండా ఉండాలి అంటే ముందు మీ ప్రయత్నం కూడా ఉండాలి. ఎక్కడెక్కడ వర్క్స్ జరుగుతున్నాయి, అవి మనకి ఎందుకు రావట్లేదు, వేరే వాళ్ళకి ఎందుకు వెళుతున్నాయి ఒక్కసారి చూడండి. ప్రతిదానికి కూడా మార్కెటింగ్ అవసరం. మార్కెటింగ్ పీపుల్ మార్కెట్ చేయడమా, లేకపోతే మన వస్తువుని మనమే మార్కెట్ చేయడమా? మన దగ్గర ఇది ఉంది, దీనికి ఎక్కడ అమ్ముడుపోతుంది అంటే దీనికి ఎక్కడ వర్క్ జరుగుతుంది మీరు స్వయంగా చూడండి. అక్కడ వర్క్ దగ్గరికి వెళ్ళండి, ఎక్కడెక్కడ వర్క్స్ జరుగుతున్నాయో వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. మీరు 10 మందితో మాట్లాడితే ఒక ఇద్దరైనా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. సో ముందు ఇవి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. వ్యాపారాన్ని అంటే ఇన్కమ్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఇది సరిపోకపోతే ఇంకేం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. అంతేగాని ఇలాగే ఉంటుంది కదా అని కంటిన్యూ అవ్వకండి. మార్పు కోసం ఆలోచించండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓ 3 రుద్రాక్షలు చెప్తాను. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. మీరు చేస్తున్న పనికి ఓ దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతంగా ఉంటుంది. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా ఒకటి కానీ. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురువు గారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో హలో గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో అమ్మా, ఓం నమః శివాయ్. ఓం నమః శివాయ అండి. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. అదే డేట్ ఆఫ్ బర్త్ ఏమని January 1, 1977 అండి.
ఎవరిదమ్మా ఇది? మా కజిన్ అండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే అంటారా? 01/01/1977. శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా మీకు? తెలుసండి. ఇది ఏకాదశి, ఆ రోజు శుద్ధ ఏకాదశి. ఓకే. ఇది మేషరాశి భరణి నక్షత్రము. మేషరాశి భరణి నక్షత్రము, ఏకాదశి, శుద్ధ ఏకాదశి. ఇది శనివారము. తనకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఏకాదశముఖి, సప్తముఖి, ఏకముఖి. 7 ముఖాలు, 11 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ 3 విధి వీలైతే వేయండి, లేకపోతే ఒక్కటైనా వేయండి. వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, నెక్స్ట్ కలర్ రెడీగా ఉన్నారు. హలో 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 అండి మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నేను చెప్తున్నాను. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాగున్నాం సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్? 005 05 08 08 1960 1960. 60. ఎవరిదండి ఇది? నాదేనండి. శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు? అవునండి. అలాగే ఇది చతుర్దశి శుక్లపక్షము, పౌర్ణమి ముందు రోజు, శనివారం పౌర్ణమి. మీరు పుట్టింది శుక్రవారం నాడు. ఇది మకర రాశి. పిల్లలు ఎంతమంది సార్? సెటిల్ అయిపోయారా పిల్లలు? హలో, లైన్లో ఉన్నారండి? సార్ పిల్లలు సెటిల్ అయిపోయారా అండి? పిల్లలు సెటిల్ కాలేదు సార్. అదే వాళ్ళది కూడా లేదు. వాళ్ళ పెళ్లి చేద్దామని మా అబ్బాయి కోసం ట్రై చేస్తున్నాను. ఆడది కుదరడం లేదు. మీరేం చేస్తున్నారు? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నాది. నేను వచ్చేసి సార్ అది ఎప్పుడో అయిపోయిందిలేండి. అప్పుడు సంగతి ఎందుకు ఇప్పుడు? ఎప్పుడో పూర్వం సంగతి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అదే ఆ తర్వాత ఖాళీగా ఉన్నాను సార్. కొద్దిగా ఎఫెక్ట్ అయింది కరోనా. ఇంతకుముందు ఏం చేసేవారు? కంప్యూటర్ జాబ్, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సార్. ఎప్పటి నుంచి ఖాళీగా ఉన్నారు? ఈ 2022 నుంచి సార్. 2002 నుంచి ఖాళీగా ఉన్నారా? 22 నుంచా? అవునండి. 4 ఏళ్ళు ఖాళీగా ఎలా ఉన్నారండి? ఎలా సాధ్యం? ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి. సంథింగ్ ఈజ్ బెటర్ దన్ నథింగ్. ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఖాళీగా ఉంటే అందులో ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ అప్పుడు దాకా ఏదో చేశారు. ఇప్పుడు ఇది రిటైర్డ్ లైఫ్ అనుకున్నప్పుడు ఏదో వ్యాపకం లేకపోతే కష్టం. రోజు ఎంతో కొంత డబ్బులు వస్తూ ఉంటే ఇంకొంచెం హుషారుగా ఉంటుంది. సో మన ఖర్చులకి, మన అవసరాలకి మనమే తెచ్చుకున్నట్టు ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. సో ఏదో ఒకటి చేయండి, అవకాశం ఉన్నంత వరకు చేస్తుండండి. కొన్ని దేశాల్లో అయితే 100 years వచ్చిన ఆడ మగ తేడా లేకుండా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటి వరకు అవకాశం ఉంటే, ఒకళ్ళు ఇస్తే తీసుకునే ఆలోచన ఎప్పుడూ ఉండదు. మనకు ఓపుకున్నంత వరకు మనమే చేద్దామని ఆలోచన. అలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక దశముఖి రుద్రాక్ష, దీనితో పాటు ఏవైనా కలిపి వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా మీకు చాలా బాగుంటుంది. మీ ఆరోగ్యానికి, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి ఇది విష్ణు స్వరూపం. చాలా మంచి రుద్రాక్ష, శరీరానికి తాకే విధంగా వేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ గురు. ఓం నమ శివాయ. ఇదే వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్తే.